అదే చెప్తున్నా అండి, మీరు నేషనల్ లెవెల్ ఛానల్ కదా, అందుకనే మీరు పడలేదేమో బుట్టలో. ఓకే, ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు ఏమంటారు ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు, జరుగుతున్న తీరు? మీరు చాలా మంచి విషయం లేవనెత్తిండ్రు. జరుగుతున్న విషయాన్నే ఇవాళ చర్చకు పెట్టారు. మీరు సరే ఒక ఐడియల్ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడుతున్నారు. సమాజం ఎట్లుండాలి, మనుషులు ఎట్లుండాలి, ఎట్లుంటారు, మీరు చూసే విధానంలో మీకు కనిపించే విషయాలు మీకు అనిపిస్తున్నాయి. కానీ రాజకీయాలు జరుగుతున్నాయి అనేది డిఫరెంట్. ఇప్పుడు ఎవరిని నిజం ఏదన్నా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే పూర్తిగా దబాయించే కార్యక్రమమే నడుస్తున్నది ఇప్పుడు. రాజకీయాలంటే మొత్తం రివర్స్ గా మాట్లాడమే. అది వైట్ షర్ట్ అంటే కాదు, బ్లాక్ షర్ట్ అనడమే, అంతే. ఆ టైప్ లో నడుస్తున్న దాంట్లో దీన్ని ప్రజలే అంతిమ నిర్ణేతలు. తప్పక అట్లని మంచితనానికి మొత్తమే రోజులు లేకుండా పోయినాయని అయితే నేను అనను. మంచితనం అనేది తప్పక అంతిమంగా ధర్మం, న్యాయం, మంచితనమే విజయం సాధిస్తది. కానీ నేను ఒక విషయం మీకు మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు జరిగిన విషయం చెప్తా. మా ఫ్రెండ్ ఒకతను ఉండే, హాస్టల్ రూమ్ లో ఉండేది. ఫంక్షన్ పోదాం అంటే ఫంక్షన్ పోదామని బయలుదేరిండు. అయితే బట్టలు లేవనన్నాడు. బట్టలు లేవనంటే మరి ఏంటి అంటే, ఇదంతా ఇప్పుడు ఉన్నదంతా బాగా షర్ట్ మాసిపోయింది, అది ఇది మరకలు అయిపోయినాయి, మరి ఏం చేస్తావా అంటే, అంతకు ముందు ఉన్న ఇడిచిన దాంట్లో కొద్దిగా బెటర్ ఉన్న తక్కువ మాసిన దాన్ని తీసుకొని వేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలకు ఏం జరిగిందంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం మురికి అయిపోయిందంటే, అంతకుముందు కొద్దిగా బెటర్ ఉన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ప్రజలు గెలిపించింది. దాంతో ఏమైంది, ఏదైనా అంతే. అంటే బెస్ట్ ఆఫ్ ది వరస్ట్ లాట్ అని ఒక సామెత ఉంది. అంటే ఆ వరస్ట్ దాంట్లోకెళ్ళి ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఇలా ఏమి తేడా ఉంది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమేమైతే చేసిందో ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఏమి తక్కువ చేయలేదు. సేమ్ అంతకంటే ఒక ఆకు ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ ఎమర్జెన్సీ కూడా ఈ దేశంలో విధించిన పార్టీ అది. కాంగ్రెస్ కు కొద్దిగా కొన్ని రోజులు పవర్ లో లేక గానీ కొద్దిగా పవర్ ఉంటే ఆ జడలు విప్పడము, అసలు కాంగ్రెస్ ను అది వర్ణించలేదు. ఏంది మరి మీ పార్టీ ఓ దిక్కు కాంగ్రెస్ తోటి, ఒక చోట బీజేపీ తోటి పొత్తు, సారీ ఒక చోట బీఆర్ఎస్, ఓ చోట కాంగ్రెస్ తోటి. నేనేమి అవి సమర్థిస్తలేను కానీ అది ఎట్లయిపోయిందంటే, అవి లోకల్ గా ఉండే ఒక ఎంత లోకల్ గా అయినా మీరు లోకల్ రాజకీయం, ఎంత లోకల్ గా అయినా మీరు అమన్గల్ లో కాంగ్రెస్ తో కలిశారు, ఇంకో చోట బీఆర్ఎస్ తో కలిశారు. నేనేమంటున్నా, అది ఇప్పుడు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మరి నేను మీరు అందరం చూసినాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బహిరంగంగా ప్రకటించిన మేము తటస్థంగా ఉంటాం, కాంగ్రెస్ తో గాని బీఆర్ఎస్ తో గాని వెళ్ళమని. కాబట్టి జరిగిన పరిణామాల మీద వారు ఏం చర్చిస్తారు, ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది వెయిట్ అండ్ సీ. కాబట్టి నేనేమి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తగా నేను బీఆర్ఎస్ తోనో కాంగ్రెస్ తోనో కలవడాన్ని నేను సమర్థించడం లేదు. కాబట్టి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకున్నది పార్టీ యొక్క ఇది వెయిట్ అండ్ సీ. కానీ ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినాయి. సేమ్ ఇలాంటి అనేక సంఘటనలు చేసింది. ఇప్పుడు ఏడుస్తున్న నాయకులు గాని, ఇప్పుడు గగ్గోలు పెడుతున్న నాయకులు గాని, వీళ్ళన్నీ అవే చేసిండ్రు. కాంగ్రెస్ కాబట్టి ఈ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో వాళ్ళ బీఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది బీజేపీలో కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే కానీ బీజేపీలో ఏం చేసేది లేదు, చేస్తలేరు. అక్కడ మాత్రం చేసిండ్రు. అందుకోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు, మీరు ఆనెస్ట్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆదిలాబాద్ లో 49 సీట్లు ఉన్నాయి, 21 భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2 ఎక్సెప్షన్, అదే చెప్తున్నా. ఎమ్మెల్యే అండ్ ఎంపీ 23 అయినాయి. ఒక 2 ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు అక్కడ. ఇండిపెండెంట్లు ఉన్నారు, మజ్లిస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉంది. ఇండిపెండెంట్లు బీజేపీ వైపు రావచ్చు. బీజేపీ వాళ్ళకి ఏదైనా అది అందులో పదవులు అవో ఇవో ఇస్తామంటే రావచ్చు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా గెలిచే విధంగా చేసిందంటే, ఇంకా దీనికి ఏం రాజకీయం, దీనికి ఏం చెప్పేది ఉన్నది చెప్పండి. ఇంకా దీనికి ప్రజల తీర్పుకి ఏముంది? ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాం, మీకు తెలియంది కాదు కానీ ఈ సందర్భంగా మనం చర్చ చేస్తున్నాం కాబట్టి తెలియాలి. నిజామాబాద్ లో సేమ్ లాస్ట్ టైం కూడా బీజేపీకి 28 సీట్లు వచ్చినాయి అక్కడ. 28 సీట్లు, ఇప్పుడు కూడా 28 సీట్లు వచ్చినాయి.
కాంగ్రెస్ పార్టీకి కానీ మజ్లిస్ కానీ బీఆర్ఎస్ కానీ అప్పుడు మెజారిటీ రాలే, ఇప్పుడు రాలేదు. కాకపోతే పాత్రలు మారినాయి. అప్పుడు మజ్లిస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ అండ్ మజ్లిస్ కలిసి మేయర్ ను ఫామ్ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ మజ్లిస్ పార్టీ కలిసి ఫామ్ చేసింది. అప్పుడు బీఆర్ఎస్ అండ్ మజ్లిస్ ఫామ్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అండ్ మజ్లిస్ ఫామ్ చేసింది. ఇందులో కొత్త ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ సభ్యుడు కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. దీనికి ఇంకేమి రాజకీయం మేము ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో చెప్పండి. ఇటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఇప్పుడు కాళ సుజాత గారు ఒకటి అన్నారు, విమానాల్లో ఎమ్మెల్యేలను ఎత్తుకపోయింది గుర్తు లేదా అన్నది మిమ్మల్ని. అంతేనా కాళ సుజాత గారు? నేనే కాలువ సుజాత గారితో ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితి సుజాత గారే మాట్లాడలేకపోతాను, నేనే మాట్లాడతాను. నేను అనేది ఏమైనా చర్చ చేస్తామంటే మాట్లాడదాం, కానీ ఏది పడితే అది మాట్లాడితే నేనే మాట్లాడతా. నేను అనేది భారతీయ జనతా పార్టీ ఇదే రాష్ట్రంలో, వేరే రాష్ట్రాలు అవసరం లేదు, ఇదే రాష్ట్రంలో 2 సభ్యులు సిట్టింగ్ సభ్యులు బీజేపీలో చేరిండు. ఒకటి ఈటల రాజేందర్ గారు చేరిండు, రాజీనామా చేసి మళ్ళీ నిలబడ్డాడు, గెలిచిండు. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారు చేసిండు, రాజీనామా చేసి నిలబడ్డాడు, ఓడిపోయినా. మరి ఇది వాళ్ళని చేయమనండి. మొన్న ఎక్కడియో విషయాలు అవసరం లేదు. మనం తెలంగాణ గురించి, తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు తర్వాత మొన్న ఏమేం జరిగింది, ఇదే గతంలో బీఆర్ఎస్ చేసిందే కదా అన్ని పార్టీలు. మహారాష్ట్రలో ఎంఐఎంతో కలిసారట అచ్చలాపూర్. మళ్ళీ అదే మీరు ఈ రాష్ట్రంలో మాట్లాడకుండా నన్ను మహారాష్ట్ర గురించి ఈ రాష్ట్రంలో నేనేమంటున్నా, దేశానికి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్స్ పిలుచుకొని చర్చ లేదు. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాలే కదా, వస్తే మీరు చేస్తారేమో అని నాకు ఉద్దేశం. అట్లా కాదు, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రాలేదు ఏ రోజు, వస్తే మీరు కూడా అట్లా చేస్తారేమో అని. భరత్ గారు ఒక్క నిమిషం, సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడమంటే మాట్లాడతా, లేకపోతే డిబేట్ నుంచి చెప్పండి. భరత్ గారు మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, లేకపోతే బీజేపీ మీద కోపం ఉంటే తిట్టండి, కానీ ఇట్లా ఉన్నదానికి లేని దానికి లింకులు పెట్టి మమ్మల్ని నేను అదే చెప్తున్నా. అందుకోసం ప్రజలు ఇటువంటి అన్యాయం గతంలో రామాయణంలో, మహాభారతంలో కురువంశం మొత్తం చూస్తూ ఉంటే ద్రౌపదిని ఆ విధంగా వస్త్రాభరణం చేస్తే ఏం జరిగిందో ఈ యొక్క రాష్ట్రంలో అట్నే జరుగుతుంది అంటున్నా నేను. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు, నా బాధ ఏంటంటే, ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నా బాధ ఏంటంటే మీరు రాజకీయాల్లో మీరు ఏబీపీ నుంచి ఉన్నారు, మీరు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ కూడా కదా, యువమోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కదా, మీరు ఒక్కసారిగా కూడా ప్రజాప్రతినిధిగా ఎందుకు ఎన్నిక కాలేదు? మీ దగ్గర డబ్బులు లేవు, అవునా కాదా? ఇప్పుడు కాలువ సుజాత గారికి ఒక నిమిషం, కాలువ సుజాత గారికి తాండూరు టికెట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు? డబ్బులు లేవు, అంతేనా? అక్కడ వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ మీరు లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి పొలిటీషియన్స్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళకి కాకుండా క్యాష్ అండ్ క్యారీ కౌన్సిలర్ లోనే వస్తే, డబ్బులు అన్నది కౌన్సిలర్ నుంచి మొదలైతే ఎట్లా? నా పోరాటం మీ గురించి కాదని మీరు ఎందుకు అనుకుంటారు? ఓన్లీ ప్రజల గురించి అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఆమెకు తాండూరులో ఆమె ఫైట్ చేసింది, టికెట్ ఇవ్వలేదు, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మీకు మీ పార్టీలో అన్యాయం జరగట్లేదా? ఎమ్మెల్సీ సరే మీరు పోటీ చేశారు, కానీ ఎమ్మెల్సీలో కూడా ఓటుకింత అని మంచి పెట్టారు కదా. గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకున్నారు కదా, 2000 ఓటుకు 1000, 2000, 3000 ఓటుకు 3000 తీసుకున్నారు కాబట్టి ఓడిపోయినారు మీరు. నేను అందుకోసమే ఈ చర్చ మీరు ఈ చర్చ ఎవరి గురించో కాదు, ఈ చర్చ ఎవరి గురించో కాదు. హానెస్ట్ గా నీట్ గా పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళు లేకపోతే, కౌన్సిలర్ నుంచే కరప్షన్ మొదలైతే 3250 రూపాయలు జీతం వచ్చే కౌన్సిలర్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎక్కడికి పోతుంది అన్నది ఉద్దేశం. మీరు పార్టీల గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీరు బీజేపీని డిఫెండ్ చేసుడు, ఆమె కాంగ్రెస్ డిఫెండ్ చేసుడు కాదు. చర్చ రాజకీయ నేతలు, హానెస్ట్ పొలిటీషియన్స్ ఎక్కడికి పోవాలి? నేను అనేది మీరు ఈ చర్చ తీసుకోవడమే మంచిగా తీసుకున్నారు, మీరు బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ రాజకీయాల్లో ఒక్కసారి ఎంపీ కాలే, మన్మోహన్ సింగ్ గెలవలే ప్రత్యక్ష రాజకీయాల్లో, అవునా? బీజేపీలో క్లీన్. నేను కాదంటలేను, అందుకోసమే న్యూఢిల్లీ నియోజకవర్గం మోస్ట్ అర్బన్ పాపులేటెడ్, చదువుకున్న వాళ్ళ నియోజకవర్గంలోనే వీళ్ళిద్దరు ఓడిపోయినారు. అరుణ్ జైట్లీ కంటే గొప్ప పొలిటీషియన్ ఎవరు? మన్మోహన్ సింగ్ అంటే ఎవరు? వీళ్ళిద్దరు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓడిపోయినారు, దేశంలో అత్యంత చదువుకున్న వాళ్ళ దానిలో.
ఇంకా మిగతా చోట ఎట్లా గెలుస్తారు? అది నా బాధ. ఎస్, చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు. మీరు తీసుకున్న యొక్క ఈ చర్చను నేను స్వాగతిస్తున్నా అని ముందే చెప్పిన. నేను దాంట్లో మీరు మాట్లాడింది కానీ, శరత్ గారు మాట్లాడింది కానీ, మిగతాదని నేను ముందే చెప్పాను. మీరు దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారని. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చెప్తున్నా. ఇవన్నీ ఏమి ఊరికే పోవు. దీన్ని ప్రజలు కొన్ని ఏంటంటే సంయమనంతో వీక్షిస్తుంటారు, చూస్తుంటారు, వింటూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని ఏం చేస్తున్నాయో అందరూ చూస్తున్నారు. అందులో బీజేపీ కూడా అతీతమేం కాదంటున్నా నేను. బీజేపీ కూడా రాబోయే రోజులలో గనక మిగతా పార్టీలాగానే వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా ఉంటది. అవసరమైతే భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళు విలువలు కలిగిన యొక్క పార్టీని నిర్మాణం చేసే యొక్క ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా జరిగింది. ఇదే కొత్తదనం కాదు బీజేపీకి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోని ప్రభుత్వాన్ని చేజార్చుకున్నాడు. కాబట్టి అయితే కొన్ని సందర్భాలలో ఎత్తుగడలు అనేది డిఫరెంట్, కానీ టోటల్ గా మొత్తం విలువలనే వదిలేసే యొక్క పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వస్తుందని నేను అనుకుంటలేదు. వచ్చినాడు అందరం అందులో నన్ను మించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి విషయాలను ఒప్పుకోని వాళ్ళు. కాబట్టి మనం అందుకోసం వెయిట్ అండ్ సీ. ఒక్కసారి సత్యవతి రాథోడ్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ఒక్కసారి నన్ను మాట్లాడలేదు. అసలు నేను సుజాత గారి విషయంలో నేను మాట్లాడలేదు. వారు ఈవీఎంలు బ్యాలెట్ దేశంలో జరిగినాయి. నేను ఒక్కటే ముచ్చట చెప్పిన కదా. ఇక్కడ సుజాత గారు ఒక్క మాట